పద్మావతి గెస్ట్ హౌస్ అంట. వి ఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ ప్లేస్. ఇలా నడిచే చూస్తా ఉంటే మెమరీస్ గుర్తొస్తాయి. ఇంకా ఇక్కడ దాకా వెళ్ళేలా ఉంది. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు అయితే డే 2 ఆఫ్ తిరుమల అనమాట. కానీ ఈరోజు మేము తిరుమలని కాదు ఎక్స్ప్లోర్ చేసేది, వీఆర్ గోయింగ్ డౌన్. సో కిందికి వెళ్ళి ఏంటి సంగతి అదంతా తెలుసుకుందాం. అండ్ ఐషు, ఏం ఐషు? మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది. అవునా? ఓకే ఓకే చూద్దాం. అండ్ ఇప్పుడు ఐషు, ఏం ఐషు సైలెంట్ అన్నావే? ఎంజాయ్డా ఫుల్గా? దర్శనం మంచిగా జరిగిందా? సూపర్. చాలా ఎక్కువ సేపు స్లీప్ చేసింది. అవును, మరి నువ్వు పొద్దున్నే తెల్లవారుజామున లేసి మమ్మల్ని అందరు లేపినావు కదా. ఓకే, హాయ్, మై నేమ్ ఇస్ అభిజ్ఞా. ఐఎమ్ ఏ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ అండ్ వాట్ నాట్. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. వచ్చేసింది మీ డైలాగ్స్ అన్ని. ఏంటి మీ డైలాగ్స్ అన్ని వచ్చేసినాయి? నా డైలాగ్స్ అన్నీ వచ్చేసినాయి గైస్. ఎప్పుడన్నా నేను కొంచెం ఇన్యాక్టివ్ మోడ్లోకి వెళ్తే ఈ మేడం ఏమైనా ఛార్జ్ తీసుకునేకి ఆప్షన్ ఉందనుకోండి. ఓకే, ఎనీవేస్, ఇంకా లేట్ లేకుండా టైం ఆల్రెడీ టైం ఎంత అవుతా ఉంది? టైం 11 అవుతా ఉంది. అండ్ మాకు 12కి ఒక చాలా పెద్ద ప్లేస్కి వెళ్ళబోతున్నాం అనమాట. వాళ్ళకి సర్ప్రైజ్గా, మాకు కూడా బేసిక్గా. ఓకే, సో ఇంకా లేట్ లేకుండా మేము కిందికి వెళ్ళిపోవాలి ఫస్ట్. అంటే తిరుమల దాటి కిందికి తిరుపతికి వెళ్ళాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నిన్న ఇక్కడికి వచ్చినాం. యాక్చువల్లీ కాళహస్తికి వెళ్ళాలా, అక్కడే ఫస్ట్ పూజ అనుకున్నాం కదా. కానీ మనం ఎప్పుడు వచ్చినా కూడా తిరుమల 100% నిద్ర చేస్తాము. చాలా బాగా ఇక్కడ నిద్ర చేసాం. చాలా బాగా దర్శనం జరిగింది. నిన్న శని త్రయోదశి కాబట్టి ప్లస్ అమావాస్య కాబట్టి, అమావాస్య, శని త్రయోదశి, శనివారం ప్లస్ చాలా బాగా. ఈరోజు మీరు వేటూలో చూసేటైతే దాదాపుగా 1 కోటి పైన జనం వచ్చారు. ఈ రోజు ఓన్లీ నిన్న ఒక్కరోజే స్వామివారి ఉండి ఆదాయం 3 కోట్ల చిల్లర. నిన్న ఒక్కరోజు మాత్రం 3 కోట్ల చిల్లర వచ్చింది. తలనీలాలు సమర్పించిన వాళ్ళు 35,000 మంది. 35,000 మంది కాదు, 35 లక్షల మంది. 35 లక్షల మంది తలనీలాలు సమర్పించారు. బంగారు వాకి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారు కనిపిస్తారు. స్వామివారు కనిపించిన తర్వాత అమ్మ ఏం చేసింది? దర్శనం మీరిద్దరు వెళ్ళిపోయినారు. మీ ముగ్గురు వెళ్ళిపోయినారు. నువ్వు గిఫ్ట్ ముగ్గురు వెళ్ళిపోయినారు. అమ్మ కూడా వెళ్ళిపోతుంది. అమ్మ నేను పట్టుకున్నా. అంటే నేను దేవుడి దగ్గర కూడా అమ్మ దేవుడిని చూడాలి లాక్కొని స్వామివారు నేను ఇంకా పట్టుకుని స్వామివారిని అట్లే దాదాపు 5 నిమిషాల పాదాల దగ్గర నుంచి కిరీటం వరకు చూసేసి బయటకు వచ్చి బాగా హ్యాపీగా మన బంగారు మేము విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడ కూర్చొని ఆయన ఇచ్చిన లడ్డు ప్రసాదం తిని హ్యాపీగా. అదేంటో తెలియదు కానీ డాడీతో మనం ఒకేలా స్పెషల్ దర్శనం కాకుండా నార్మల్ గా పోయినా కూడా డాడీని ఎవరు ఆపరుమా? అదేంటో అక్కడ స్వామి టెంపుల్ దగ్గర కదా అందరికి పెరుగుమంటారు. ఒక విషయం మీరు గుర్తుందో లేదో, మీరు చిన్నప్పుడు మీకు గుర్తుందా? డాలర్ శేషాద్రి స్వామి గుడి, డాలర్ శేషాద్రి స్వామి గారు ఆయన దాదాపు నిలబెట్టి ఇంచుమించు మనల్ని ఒక 10 నుంచి 15 నిమిషాలు నిలబెట్టాడు. మనకే అప్పుడు ఆయన ఏ పేరు సింగర్ ఆయన చక్రీను ఎవరో వచ్చాడు. చక్రీను ఎవరో సినిమా సింగర్ కూడా వచ్చాడు. పొద్దున సుప్రభాతం దర్శనం చేసుకున్నాము. దాదాపు 15 నిమిషాలు నిలబెట్టాము. అప్పుడు ఏ విధంగా అయితే తొలి గడప దగ్గర దర్శనం జరిగిందో రాత్రి కూడా అదే విధంగా జరిగింది. చాలా బాగా జరిగింది. అసలు అది సూపర్. పైగా ఈవినింగ్ కదా. వెళ్ళామా మరి? టైం అయిపోయింది. యా, లెట్స్ గో. గైస్, we are vacating our room. యాక్చువల్లీ మాకు ఈ రూమ్ చాలా బాగా నచ్చింది. ఎంత క్యూట్గా ఉందంటే ఇట్స్ వెరీ నైస్. మేబీ మేము నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినా కూడా ఇక్కడికి ఎప్పుడైనా వస్తే మోస్ట్లీ డాడీ ఇక్కడికి ఒప్పుకోడు, బట్ వెళ్తాం. పద్మావతి, ఇది పద్మావతి గెస్ట్ హౌస్ అంట. బాగుందంటే క్యూట్గా ఉంది కదా. గెస్ట్ హౌస్ ఇది అదే చిన్నగా ఉంది, క్యూట్గా ఉంది. సో చిన్నగా అంటే మాకు సరిపోయింది గైస్ బాగానే. అండ్ ఇంకా మనం ఒకవేళ ఏదైనా ఫుడ్ గిడ్డ అవి తెచ్చుకుంటే మేమైతే మ్యాంగోస్ తెచ్చుకున్నాం అనమాట. ఫుల్గా మ్యాంగోస్ కూడా తిన్నాం.
అండ్ ఇక్కడంతా ఇట్లా ఉంది, అంటే డైనింగ్ ఏరియా, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మెయిన్గా ఇక్కడ ఎన్వైర్న్మెంట్ చాలా బాగుంది. తిరుమల ఇంకా ఆబ్వియస్లీ బాగుంటుంది. సో యా, ఇంకా మేము వెకేట్ చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం కూడా. ఇప్పుడు ఇది నేను మొయ్యాలి, మా అమ్మ మోస్తుంది అంటది. ఇట్లా పట్టుకుంటే నేను మోస్తా. సో లెట్స్ గో. సో ఇప్పుడు మేము కిందికి వెళ్తున్నాం. అండ్ ఐషు ఇన్స్టెన్స్ ట్రై చేస్తాను. నీకు నచ్చింది ఐషు ఇన్స్టెన్స్? నచ్చిందా? స్నాప్చాట్ లాగే. యా ఏంటి ఎవరు? బడ్డీయా? ఇలా ఉంటే కొరికేస్తా. ఓ ఇది ఆతిథ్యం, అది పెట్టారు రెస్టారెంట్ వాళ్ళది తిరుమలలో. ఏంటి? లడ్డు వాసన, కర్పూరం వాసన బాగా వస్తుంది. గుమా ఏదో అన్నది నాకు. గుమాలు ఇచ్చేస్తుందా? జస్ట్ కార్ స్టార్ట్ చేస్తూ ఉంది, సో దట్ లగేజ్ అంతా నీట్గా పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ దాంతోపాటు ఈ మధ్య ఇప్పుడు కొత్తగా ఇన్స్టెన్స్ అనేది వచ్చింది కదా, సో దానికి ఇంకా మేడం ఫొటోస్ అలా తీస్తూ ఉంది. నాకు నేను ఎలాగో స్నాప్ అంతగా వాడను కాబట్టి నాకేం పెద్దగా అనిపించాలా. ఐ డెంట్ లైక్ ఇట్ యాక్చువల్లీ. ఎందుకంటే డిఎమ్స్ ఓపెన్ చేయగానే సైడ్ అది ఆప్షన్ ఉంది. మీకు ఎలా అనిపించింది చెప్పండి, ఇఫ్ ఇన్స్టాగ్రామ్ వాడే వాళ్ళు అయితే, బికాస్ మీకు తెలిసింటుంది కాబట్టి. ఎనీవేస్ ఇంకాసేపు ఇక్కడ కూర్చుంటా. గైస్ మా డాడీ అక్కడ డ్రైవింగ్ అదేమంటారు ఏంటది లగేజ్ పెడతా ఉన్నాడు. ఇక్కడ మా సిస్టర్ డ్రైవర్ సీట్లో ఉంది, డ్రైవింగ్ సీట్లో మా సిస్టర్ ఉంది. ఐషు తిప్పానంటే తిప్పు కారు. ఉండు. సో టు తిరుమల అండ్ వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ ప్లేస్. లెట్స్ గో. గోవిందా. Until next time, bye-bye. ఇట్లా నడిచే చూస్తూ ఉంటే మెమరీస్ గుర్తొస్తాయి. మేము ఇలా నడుచుకుంటూ వచ్చాము. తెలుసా నీకు? ఈ పిల్ల వచ్చింది అనుకుంటా కదా, మా అమ్మ పాటి వచ్చింది. ఈ పిల్ల కూడా భలే ఉంటుంది నడుస్తాను. కానీ ఈ ఎండలో కొంచెం కష్టం, చాలా ఎండలో కష్టం. కానీ చూడు ఎంత భక్తితో నడుస్తున్నారు. అవును అనిపించదు, నొప్పి కూడా రాదు కాళ్ళు అంతగా. జాలీగా ఉంటారు. యా గోవిందా. మాట్లాడుకుంటా బొట్లు పెట్టుకుంటా కొంతమంది మోకాళ్ళ మీద పోతారు. మా చాలా ఏంటి అది మాట్లాడుకుంటూ పోతా. అవును, గిఫ్ట్ కూడా చేసింది మాతో పాటు. ఏందమ్మా లాస్ట్ ఇయర్ 2025లో ఇదే టైంకి అందరం నడుచుకుంటా వెళ్ళాం. అవునవును, డేట్ నాకు క్లారిటీ లేదు, కానీ మనం ఈ మంతే అనుకుంటాడు. ఐడి మంత్ అయితే ఇదే. ఏంలే నిన్నలే మనం బయలుదేరేటప్పుడు టీవీ పెట్టే కనుక తిరుమలది మనది వచ్చిందన్నమాట. ఓకే, 1 year అగో అనొచ్చు. ఓకే ఓకే, అయ్యుండొచ్చు. ఒక 1 week అటు ఇటు అయ్యుండొచ్చు. ఏంది లాస్ట్ ఇయర్ 2025లో మనం 2 times వచ్చాము. ఒకసారి కాలినడకని వచ్చాము, ఒకసారి డాడీ బర్త్డే. యా కరెక్ట్, అవును. 2 times వచ్చాము, అంటే 1 year కి 2 times. Guys, this is lunch time. We are eating lunch. ఫుడ్ బాగుందా డాడీ? బాగుందమ్మా? స్వీట్ ఇంకా పోండి. స్వీటా? ఓకే. ఓం నమః శివాయ. మరింకాల
ఓం నమః శివాయ. సో గైస్ వి ఆర్ ఇన్ కాళహస్తి అండ్ ఫుల్ ఎండ పెట్టాలి. చాలా ఎండగా ఉంది. బట్ మమ్మల్ని 4th గేట్ దగ్గరికి రామన్నారు అనమాట. సో అందుకే మేము ఇంకా కార్ పార్కింగ్ మంచి దొరికేసిందని చెప్పి అక్కడ పెట్టేసి వెళ్తున్నాం. 4th గేట్ దగ్గర కూడా కార్ పార్కింగ్ ఉంది. మీ డాడీ నడుచుకుంటూ పోదామని అది ఎండలు పంపుతాం. అంటే ఇక్కడ యాడుంది మచ్చు నువ్వే చాలా ఇబ్బందిగా ఉంది. లేట్ అవుతుందని చెప్పేసి లెట్స్ గో. ఇప్పుడు మాకు పోగానే ఏం మాది రాహుకేతు పూజ ఉంది. ఏంటి ఇదే మీ సర్ప్రైజ్. ఇదే మీ సర్ప్రైజ్ అంట. సర్ప్రైజ్ అయింది కదా. ఓకే లెట్స్ గో. ఇంకా బాయ్ కాదు. గైస్ వి ఆర్ గోయింగ్. నేను కుదిరితే తీస్తాను. బై. రాకెట్ పూజ ఉంది. ఓకేనా? బాయ్. ओम गाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणे स्वाहा यथाभागं नारिकेलकट्टान् निवेदयामि तांबूलं ताकंడి అందరూ వెత్తల పాప తొడుగు అడికేలా ఉట్కోండి ఓం నమః శివాయ ఓం నమః శివాయ అప్పలాగాయ నమో నమః నమో నమః సూర్య సూర్య హరిశ్చేదు సంప్రాప్తే సూర్య సూర్య పూజాక్ష కాయే సూర్యధ్యానం నమస్యామి ఆత్మ ఈరోహ శాంతయే చంద్ర హరిశ్చేదు. గైస్ డన్ విత్ పూజ. నా ఫేస్ అంతా బొట్లతో నిండిపోయింది. చాలా బాగా జరిగింది. ఎలా జరిగింది ఐషు? సూపర్. లెట్స్ గో. శ్రీ కాళహస్తీశ్వరాయ నమః. కంప్లీటెడ్ కదా గిఫ్టీ. బట్ చాలా ఎండగా ఉంది గైస్. ఐషు వాడు ఎప్పుడన్నా ఫోన్ చేస్తే ఇది 70 రూపాయలు ఉన్నాయి, ఇది 50 రూపాయలు. 70 50 ఏ బాగున్నాయి? ఇవి బాగున్నాయి. బెనిషా ఇవి ఉన్నాయా? స్వీట్ మెచ్యూరిన్ కాయ బాగుంది స్వీట్నెస్. ఒకటి తింటారా కాయ? ఒకటి తీసుకుంటా. గైస్ మధ్యలో మ్యాంగో బ్రేక్ అన్నమాట కదా గిఫ్టీ. మామిడికాయలు ఆల్రెడీ తిన్నాం. ఇవి మామిడి పళ్ళు బాగుంటాయి కదా చెట్టువి, అందుకు ఇక్కడ నుంచే తీసి చేస్తున్నారు. దాని మించి రాదు. ఆ కాయలో మట్టు బెనిషా 5 బాగున్నాయి. ఎంతన్నా కేజీ? ఇది 50 రూపాయలు. ఐషు అవే కొన్ని ఎన్ని తీసుకున్నాడు డాడీ? 10 కేజీలు. 10 కేజీలా? చాలా టైర్డ్ ఫేసెస్ ఉన్నాయి. ఇక్కడికి ఇంకా ఇక్కడ దాకా వెళ్ళేలా ఉన్నాయి. నాకు వెళ్ళింది చూడు ఆల్రెడీ. ఇదిగో ఇక్కడికి వచ్చేసింది. నాకు నా ఫోర్ హెడ్ పెద్దది కాబట్టి నాకు అక్కడ కవర్ అయిపోయింది. నాకు పెద్దది. So guys, here we are taking mangoes. This is mango break. వీళ్ళు దాంట్లో తీసుకుంటున్నారు బాగున్నాయని. బాగున్నాయి కాయ. మాట్లాడేస్తాను మేడం. మిమ్మల్ని ఏం కాదులే. ఓకేనా? చూడు ఇక్కడ కూర్చో. ఎక్కడికి వెళ్తావా వాళ్ళ దగ్గరికి? ఏమన్నా పని ఉందా గిఫ్ట్? అలా ఇక్కడ తీసుకుంటే వీళ్ళు నా మందులో పెట్టేది కాదు. అక్కడ మన ఊర్లో మందులో పెట్టేది. ఇక్కడ మామిడి
So guys, she's a big donkey. Not small donkey. 10 years donkey. You also donkey. This one I love. ఏంటి Just shut up. Bloody mouth. నేను ఏమన్నా అన్నానా ఫస్ట్ నువ్వు చెప్పు. ఏమైంది? కాఫీ తాగుతా అంటే ఆపుతా బ్లడీ మౌత్ అంట. Bloody mouth. Buffalo mouth. Buffoon. You are. You're a bloody buffalo. Guys, మీ అందరికి ఎంతమందికి ముర్ర బఫెలో తెలుసో కామెంట్ చేయండి. మాకు నీకు నాటా గడ్డం వచ్చి మీకు తెలీదు. Wow, guys, look at the climate. Ubuntu Charlie. Hi, Daddy. గుడ్ మార్నింగ్ పండు. ఇప్పుడు దాకా పర్లేదులే. పడుకుందక్క. ఆ? ఇప్పుడు దాకా పడుకుందక్క. అంతే అంటవా? అంతే. నువ్వుంటే చాలే. పాడు రాదా పాట? ఏదైనా మంచి పాట పెట్టక్క. మంచి పాటే ఇది కూడా రాదా? అయ్యో అన్ని ఇలాంటి పాటలు వస్తున్నాయంటో. వాట్ a view bro కదా? I like it. This view. You like it? Yeah. It's very Sunset. nice. This is sunset. గైస్ మేమైతే ఇప్పుడు కడప ఇది ఏది డాడీ కరెక్ట్ ప్లేస్ ఏంది ఇది? కడప దాటిన మోట్లో అనుకుంటా. కడప దాటాక ఇక్కడ మోట్లో మేము మజ్జిగ తాగుతాం. బాగుంటుంది చాలా. అసి మనకు రావుదులే ఇవే తాగుదు Having dinner guys. Buddy, we're back home. Buddy. Oi. బడ్డీ సంతోషం ఆగట్లేదు. ఆనందమే ఆనందం బడ్డీ గారు. వాడంతే ఇప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళామో అంతా వాసన చూడాలి, స్మెల్ చూసి కనుక్కుంటాడు. ఓ ఇక్కడికంతా వెళ్ళారా అన్నట్టుగా. ఏ కుక్కర్ దగ్గరికి వచ్చాయి మా టైర్ దగ్గరికి. అదే. So we reached home guys.